అది మధిర మండలం ఖమ్మం జిల్లా రాయపట్నం విలేజ్ అండి. నేను మిర్చి 4 ఎకరాలు వేసానండి. అయితే వాతావరణ పరిస్థితులు దృష్టి ఏంటంటే మిర్చి అధిక వర్షాల వల్ల మిర్చి గ్రోత్ లేదండి. అయితే నాకు శాకాంబరి కంపెనీ వాళ్ళు వచ్చేసి మా ప్రోడక్ట్ ఉందండి, దీన్ని స్ప్రే చేయండి, చాలా బాగుంటుంది, మంచి ఈల్డ్ రావడానికి ఆస్కారం ఉంది, ఒకసారి స్ప్రే చేసి చూడండి అని చెప్పి శాంపిల్ ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత మేము ఆ కంపెనీ వాళ్ళంటే మేము పడ్డామండి, ఎందుకంటే ఆ గ్రోత్ అలాగుంది. తర్వాత ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన తర్వాత శాంపిల్ తర్వాత 4 టైమ్స్ ఇచ్చారండి. చాలా బాగుందండి రిజల్ట్. మొక్క ప్లాంట్ పెరగటం కానివ్వండి, పూత కాత కానివ్వండి, గ్రీనిష్ కానివ్వండి, చాలా బాగుందండి, మంచి ఈల్డ్ వచ్చిందండి. మేము 2 ఎకరాలు స్ప్రే చేసామండి, 4 ఎకరాలు వేస్తే. ఆ 2 ఎకరాలు కూడా మామూలుగా ఏంటంటే మాకు 25 లెక్క వచ్చింది, మిగతాది 15 లెక్కే వచ్చిందండి. ఈల్డ్ అయితే చాలా పెరిగిందండి. మేము ప్రతి సంవత్సరం కూడా ఇట్లాంటి ప్రోడక్ట్ వాడాలని చెప్పేసి ఆల్ క్రాప్స్ మీద స్ప్రే చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నామండి. అయితే అట్లా కాకుండా అంతా ఇవ్వలేరు కాబట్టి కొంత శాంపిల్ ఇచ్చారు కాబట్టి అది కూడా ఏంటంటే మాకు కూడా రైతుకు అందుబాటు ధరల్లో కూడా ఇచ్చి మాకు కంపెనీ వాళ్ళు తోడ్పడతారని చెప్పేసి మేము రైతుగా నేను ఆశిస్తున్నానండి. అది ఒక రకంగా చాలా మంచి ప్రోడక్ట్ అండి. ఇది దేవుడి వరం లాంటిది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే రైతుకి చాలా తక్కువ పెట్టుబడితోనే అధిక ఆదాయం వచ్చేటటువంటి ప్రోడక్ట్ అండి ఇది. ఎందుకంటే ఎన్నో మందులు స్ప్రే చేస్తూ ఉన్నాను, నేను కూడా డిగ్రీ చదువుకున్నానండి, వ్యవసాయంలో 23 సంవత్సరాల అనుభవం ఉందండి. కానీ ఎన్నో రకాల పురుగులని తెగులను తట్టుకునేటువంటి మందులు మార్కెట్లో ఎన్నో ఉన్నాయండి. ఏది స్ప్రే చేసినా మాకు రిజల్ట్ అనిపించలేదండి. మాకు హార్ట్ఫుల్గా బాగా సాటిస్ఫై అయినానండి నేను ఆ మందు స్ప్రే చేయడం వల్ల, చాలా బాగుందండి. కానీ ఇటువంటి ప్రోడక్ట్లు ఎప్పుడైనా కానీ కంపెనీ వాళ్ళు మంచిగా రైతులకి సూచనలు సలహాలు చెప్పి ఈ ప్రోడక్ట్ను బాగా డెవలప్ చేసి కంపెనీ వైజ్ డెవలప్మెంట్ కోసమే కాకుండా రైతు శ్రేయస్సు దృష్ట్యా అధిక దిగుబడుల కోసం ఎంతో ప్రయత్నం చేసి ఇరువుగా ఇంకా మంచి మంచి ప్రోడక్ట్లు తీసి ఎక్కువ రైతును ఆదుకోవాలని చెప్పేసి నేను మా ఫీల్డ్లో ఉండే నేను ఇట్లా చెప్తా ఉన్నానండి. ఇంటర్వ్యూ తీసుకున్నారు కాబట్టి నేను ఎంతో సాటిస్ఫై అయ్యానండి. ఎందుకంటే గతంలో నేను ఎన్నో మందులు స్ప్రే చేశాను, ఎన్నో వెరైటీలు మెయింటైన్ చేశాను, ఒంటి మొక్క కూడా చేశానండి. ఎన్నో తెగుళ్ళు, పురుగులు బెడద, చీడపేడద, రకరకాల తెగుళ్ళతో ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డామండి. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఈ శాకాంబరి చాలా మాకు తోడ్పాటు అందించిందండి. ముందు కూడా ఇంకా శాకాంబరి ప్రోడక్ట్ వాళ్ళు మంచి మంచి ప్రోడక్ట్లు తీసుకొచ్చి రైతులకి అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ నికరాదాయం వచ్చేటట్టు కృషి చేస్తారని చెప్పేసి నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను రైతు సోదరులందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నానండి. కానీ చాలా మంచి ప్రోడక్ట్ అండి. ప్రతి ఒక్క రైతు కూడా అన్ని పంటలు పెడుతుంది. మేము అట్లా కాకుండా వెజిటబుల్స్ క్రాప్స్లో కూడా దోస, వంగ, టమాటా వీటి మీద కూడా స్ప్రే చేసామండి. పూత, కాత, పిందె చాలా బాగుందండి. దానివల్ల ఏమైందంటే మామూలుగా ఏంటంటే డిజీజెస్ బ్లాక్ ఆర్మ్ కానివ్వండి, తర్వాత వచ్చేసి లీపు స్పాట్ కానివ్వండి, రింగ్ స్పాట్ కానివ్వండి, ఏది కూడా రావడానికి ఆస్కారం లేకుండా ఉందండి. చాలా మంచి ప్రోడక్ట్ అండి. ప్రతి ఒక్క రైతు కూడా అన్ని పంటల మీద ఇది స్ప్రే చేసుకుంటే మంచి ఆదాయం రావడానికి ఆస్కారం ఉందండి. అతి తక్కువ పెట్టుబడితో నికరాదాయం పొందడానికి బాగా ఆస్కారం ఉందండి. ప్రతి ఒక్క రైతుకు కూడా నేను తెలియజేసేది ఏంటంటే ఎంత ధర అనేది మనం ఆలోచించవద్దు. మొదటిసారి వాడిన దగ్గర నుంచి కూడా వాళ్ళు కూడా రైతు శ్రేయస్ దృష్ట్యా కూడా ఇస్తారని చెప్పేసి నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను అనుకుంటున్నానండి. వారు కూడా ఇస్తారు, ఎందుకంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి రైతు సోదరులే వారు కూడా ఎంతో కొంత రైతు గురించి వారికి కూడా సాధక బాధకాలు తెలుసు కాబట్టి అతి తక్కువ ధరల్లోనే ఉండేటట్టు వారి యొక్క ప్రోడక్ట్లు ఉంటాయని చెప్పేసి నేను కూడా ఆశిస్తూ ఉన్నాను. ముందు కూడా మంచి మంచి ప్రోడక్ట్లు తయారు చేసి రైతుకి అధిక లాభం వచ్చేటట్టు, నికరాదాయం పెరిగేటట్టు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చేటట్టు చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. మాకు మాత్రం మిర్చిలో మాత్రం చాలా బాగా ఉపయోగపడిందండి. ఎందుకంటే అధిక వర్షాల వల్ల అటువంటి పొజిషన్లో మిర్చి కోలుకుంటుందని నేను అనుకోలేదండి. మంచి ఈల్డ్ వచ్చింది. 2 ఎకరాలు 50 క్వింటాలు అయిందండి. మిగతాది 15, 30 అయిందండి. ఎందుకంటే దీనికి ఆల్రెడీ అన్ని కంపెనీల మందులు నేను స్ప్రే చేశానండి. కానీ దీనికి ఏ మందు స్ప్రే చేయలేండి. శాకాంబరి కంపెనీ వాళ్ళు ఇచ్చిన మందులే స్ప్రే చేశాను. చాలా బాగుందండి. నేను 5 టైమ్స్ చేశానండి. మొదటి నుంచి చేస్తే ఇంకా బాగుండేది అనిపించిందండి. ఓకే అండి.